ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే బీఆర్ఎస్ అంటారు. సిగ్గుందా మాట్లాడడానికి? ఇప్పటికి అసెంబ్లీలో చెప్పినాం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగితే అసెంబ్లీలో సమాధానం చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చారు. 20,69,033 మంది లబ్ధి పొందారు కొత్త రేషన్ కార్డులతోనని అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్తాడు. బజారు భాషలో అబద్ధాలు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడతారు. నోరా మోరా అసెంబ్లీలో చెప్పేది ఒకటి, పబ్లిక్ మీటింగ్లో చెప్పేది ఒకటి ఉంటుందా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము అని అసెంబ్లీలో నువ్వే చెప్తావు, సంగారెడ్డి మీటింగ్లో ఇయ్యలేదని చెప్తావు. అసలు పేదల గురించి ఆలోచించింది కేసీఆర్. నాటి కాంగ్రెస్ ప్రభుత్వము మనిషికి 4 కిలోల బియ్యమే అన్నది. ప్రతి కుటుంబానికి 20 కిలోల సీలింగ్ పెట్టింది ఆ రోజు. కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలను 6 కిలోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సీలింగ్ ఎత్తేసి ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ 4 కిలోలు 20 కిలోల సీలింగ్ ఎత్తేసి మనిషికి 6 కిలోలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది నీకు తెలిసినా తెలియనట్టు నటిస్తావు. నిరుద్యోగుల గురించి సిగ్గు లేకుండా మాట్లాడిండు. అసెంబ్లీలో నేనే ప్రశ్న అడిగినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అని అడిగితే 16,000 అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు. ఇవాళ సంగారెడ్డిలో ఏం చెప్తున్నావు? 70,000 ఉద్యోగాలు ఇచ్చిన. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ అంటారు. నీకు ఎట్లా చెప్పాలో నాకైతే అర్థమవుతలేదు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. నిరుద్యోగ యువతకు తెలుసు కదా నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావో. అసెంబ్లీలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు 16,000 నువ్వే చెప్పినావు. ఐఎమ్ రెడీ, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అసెంబ్లీ ఆన్సర్ నా దగ్గర ఉంది, చూపిమంటే చూపిస్తా. నువ్వు 70,000 ఎట్లా చెప్తావు? ఆ పరీక్షలకు, ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాగితాలు పంచింది మాత్రమే నువ్వు. నీ ప్రభుత్వం నువ్వు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసినావు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు. నీ మాట నమ్మరని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోబెట్టి మాట ఇచ్చినావు. రాహుల్ గాంధీ పత్తలేడు, నువ్వు మాట్లాడవు, పోలీసు వాళ్ళని పెట్టుకొని తిరుగుతావు. ఏది నీ 2 లక్షల ఉద్యోగాలు? ఒక ఏడాదిలో ఇస్తాను, 3 ఏళ్ళు అయినా 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే నువ్వు. ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నావు. క్షమాపణ చెప్పు నిరుద్యోగ యువతకు. చెంపలేసుకో. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినందుకు చెంపలేసుకో. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి అది జాబ్లెస్ క్యాలెండర్గా, బోగస్ క్యాలెండర్గా మారినందుకు నిరుద్యోగ యువతకు తప్పైందని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పు.